అభిమానులకు సంబంధించి కొన్ని చిత్రాలు ఎలా ఉంటాయంటే, ఇలాంటి చిత్రాన్ని ఆదరించుంటే బాగుండు, అసలు ఎందుకు ఆదరించలేదో అర్థం కాలేదు అని బాధపడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఆరెంజ్ చిత్రాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక చిత్రాన్ని రిలీజ్ చేసినప్పుడు దీనికి సంబంధించి దాదాపు 4,50,00,000 కలెక్షన్ రావటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు అని మీరు అనుకుంటున్నారా? అయితే అసలు విషయం వినండి. ఇప్పుడు ప్రస్తుతానికి వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మళ్ళీ ఆరెంజ్ని నాగబాబు గారు మళ్ళీ అభిమానుల కోరిక మేరకు రిలీజ్ చేస్తున్నారు. అయితే దీన్ని 5K రెజల్యూషన్స్తో అల్ట్రా డాల్మీ విజన్తో సౌండ్ సిస్టమ్ని మార్చి సిడ్నీ నగరం అనే పాట ఎంత సూపర్ హిట్ అయింది ఆరెంజ్కి సంబంధించి అని మనందరికీ తెలుసు. నిజంగా అప్పుడు చిత్రాన్ని ఆదరించలేదు అని బాధపడే ప్రతి అభిమానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆరెంజ్ చిత్రాన్ని మళ్ళీ చూసే అవకాశం వచ్చింది. ఫిబ్రవరి 14, 2025 వ్యాలంటైన్స్ డే సందర్భంగా మళ్ళీ నాగబాబు గారు, ప్రొడ్యూసర్ అయినటువంటి నాగబాబు గారు ఈ చిత్రాన్ని మళ్ళీ రిలీజ్ చేసి అభిమానులకి ఒక వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు టీవీలో చూసుంటారు, లేకపోతే రామ్ చరణ్ గారి పుట్టినరోజుకి సంబంధించి మళ్ళీ రిలీజ్ అయినప్పుడు చూసుంటారు. ఇందులో ఉన్న ప్రతి పాట ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. మరి అప్పుడు ఆ చిత్రాన్ని ఎందుకు ఆదరించలేదా అనేది ఇప్పటి వరకు కూడా కొంతమందికి అర్థం కాని విషయం. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత రావాల్సినటువంటి చిత్రాన్ని 20 సంవత్సరాల ముందే తీసుకొచ్చేశారు భాస్కర్ గారు. అయితే దీనికి సంబంధించి చాలా నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 50 కోట్ల రూపాయలతో చిత్రాన్ని నిర్మించి 3 దేశాల్లో చిత్రాన్ని చిత్రీకరించడం వల్ల భారీగా నష్టపోయిన చిత్రంగా రామ్ చరణ్ కెరియర్లో ఆరెంజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా డిఫరెంట్ కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ గ్లోబల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు రామ్ చరణ్కి ఉంది కాబట్టి ఇలాంటి చిత్రాలు మళ్ళీ పుంజుకోవడం, మళ్ళీ యూత్ని ఆకర్షించడం అనేవి జరుగుతుంది అని నాగబాబు గారు నమ్మటంతో దీన్ని మళ్ళీ రిలీజ్ చేయాలి వ్యాలంటైన్స్ డే సందర్భంగా అభిమానులందరికీ అసలు నిజమైనటువంటి మ్యూజిక్ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందనేది థియేటర్స్లో ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్కి చాలా ఇష్టంగా ఈ సాంగ్స్ని ఎంజాయ్ చేసే సందర్భాలు ఉన్నాయి. అందుకే దీనికి సంబంధించి మళ్ళీ అభిమానులకి ఒక అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ప్రొడ్యూసర్ నాగబాబు గారు దీనికి సంబంధించి ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఆరెంజ్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. చూడకపోతే ఇప్పటి వరకు ఎవరైనా కేవలం దీన్ని మీరు టీవీలోనే ఎంజాయ్ చేసి ఉంటే ఇప్పుడు 70mm స్క్రీన్ మీద ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది. ఈ అప్డేట్ని మీ అభిమానులందరి కోసం నేను తీసుకొచ్చాను. మీకు ఈ అప్డేట్ నచ్చిందని భావిస్తూ ఉన్నాను. తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మోటివేషన్ నాకు చాలా ముఖ్యం. మీరు నా వీడియోస్కి లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేసే అవకాశం నాకు వస్తుంది. ఈ అప్డేట్ అనేది మీకు నచ్చిందని భావిస్తున్నాను. తప్పకుండా మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, నేను తీసుకొస్తూనే ఉంటాను.